నమస్తే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేదా వెండిలో పెట్టుబడి చేస్తే లాభమా? ఇది నిజంగా వెల్త్ పెంచుతుందా లేక కేవలం భ్రమేనా? ఈరోజు ఈ వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టుబడులపై పూర్తి నిజాన్ని సరళంగా ఉదాహరణలతో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటారు. ఇది కేవలం నంబర్స్ గురించి కాదు, ఇది మీ డబ్బు భవిష్యత్తు గురించి. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నేను చెప్పే ఒక సీక్రెట్ టిప్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది పెట్టుబడిదారులు ఈ విషయాన్ని గుర్తించరు. గోల్డ్ చరిత్ర, విలువ, అర్థం. ముందుగా బంగారం గురించి మాట్లాడుకుందాం. బంగారం ఇది మన భారతదేశంలో కేవలం ఒక లోహం కాదు, ఇది చరిత్ర, భరోసా, సంస్కృతి, సాంస్కృతిక విలువ. పెళ్లిళ్ళు, పండగలు, శుభకార్యాలు బంగారం లేకుండా మనం ఊహించలేం. భావోద్వేగ విలువ. తల్లిదండ్రులు దాచే బంగారం తరతరాలకు వెళ్లే ఆస్తి. పెట్టుబడి విలువ. కాయిన్ బార్స్, ETF రూపంలో బంగారం వెల్త్ ప్రిజర్వేషన్ టూల్ గా పనిచేస్తుంది. బంగారం వేగంగా సంపద పెంచదు, కానీ మీ సంపదను నెమ్మదిగా కాపాడుతుంది. తక్కువ ధర, ఎక్కువ చలనం. ఇప్పుడు వెండి వైపు చూద్దాం. వెండి అంటే చాలా మంది ఇలా అనుకుంటారు, బంగారానికి చిన్న తమ్ముడు. కానీ నిజం ఏమిటంటే ఎఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్. చిన్న మొత్తంతో కూడా వెండిలో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇండస్ట్రియల్ డిమాండ్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానల్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్. వెండి వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. హై వాలటిలిటీ. బంగారంతో పోలిస్తే వెండి ధరలు త్వరగా పైకి మరియు కిందికి హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది. వెండి లాభాలు ఇవ్వగలదు, అలాగే నష్టాలు కూడా వేగంగా ఇవ్వగలదు. ఇది మార్కెట్ ఒడిదుడుకుల మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి లాభాలు ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. బంగారంలో పెట్టుబడి ఎందుకు చేస్తారు? ఇన్ఫ్లేషన్ హెడ్జ్. డబ్బు విలువ పడిపోతున్నప్పుడు బంగారం విలువ నిలబడే ప్రయత్నం చేస్తుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. 10 నుండి 20 సంవత్సరాల దృష్టితో చూస్తే బంగారం స్థిరమైన రక్షణ ఇస్తుంది. లిక్విడిటీ. అవసరం వచ్చినప్పుడు సులభంగా నగదుగా మార్చుకోవచ్చును. మీకు ఒక టిప్ ఏమిటంటే, బంగారం ట్రేడింగ్ కోసం కాదు, భవిష్యత్తు భద్రత కోసం. సిల్వర్ పెట్టుబడి లాభాలు. వెండి పెట్టుబడిలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. లో ఎంట్రీ కాస్ట్, కొత్త పెట్టుబడిదారులకు మంచి ప్రారంభం. గ్రోత్ పొటెన్షియల్. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగితే వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. డైవర్సిఫికేషన్. బంగారం ప్లస్ వెండి కలిపితే పోర్ట్ఫోలియో రిస్క్ తగ్గుతుంది. వెండిలో పెట్టుబడి పెట్టేటప్పుడు భయం లేదా ఆశ ఆధారంగా కాదు, ప్లాన్ ఆధారంగా పెట్టండి. ప్రమాదాలు మరియు ధరల ఊగిసలాట. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకుందాం. ప్రమాదాలు లేకుండా పెట్టుబడి ఉండదు. గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ప్రభావితం అవుతాయి. గ్లోబల్ ఈవెంట్స్, ఇన్ఫ్లేషన్, కరెన్సీ చేంజెస్, పొలిటికల్ టెన్షన్. ధరలు పడిపోయినప్పుడు పానిక్ అవ్వడం పెట్టుబడిదారుడి అతిపెద్ద తప్పు. ఈ ధరలు మార్కెట్ స్థితిగతులను బట్టి పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. తెలివైన పెట్టుబడిదారులు ఈ విధంగా ఆలోచిస్తారు. గోల్డ్ ప్లస్ సిల్వర్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ కలిపి పెట్టుబడి. గోల్డ్ ETF లో సిప్ విధానం మంచిది. జ్యువెలరీని ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా కన్జంప్షన్ గా చూడటం. రెగ్యులర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్. క్లియర్ గోల్స్, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ గోల్స్. పెట్టుబడి అంటే గ్యాంబుల్ కాదు, ఇది ఒక డిసిప్లైన్. గోల్డ్ వర్సెస్ సిల్వర్ సరళమైన పోలిక. ఒక చూపులో పోల్చితే ధరలో
చూసినప్పుడు వెండి ధర తక్కువ, బంగారం ధర ఎక్కువ. స్థిరత్వంలో చూసినప్పుడు బంగారానికి స్థిరత్వం ఎక్కువ. రిస్క్ వైపు చూసినప్పుడు వెండికి రిస్క్ ఎక్కువ. వృద్ధి వేగం, వెండి వేగంగా పెరిగే అవకాశం ఉంది, అలాగే వేగంగా పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ను ఎప్పటికప్పుడు గమనించాలి. భద్రతా విషయానికి వస్తే బంగారం ముందుంటుంది. చిన్న పెట్టుబడిదారులకు గోల్డ్ ప్లస్ సిల్వర్ మిశ్రమ ఇన్వెస్ట్మెంట్ ఉత్తమం. సీక్రెట్ టిప్ అండ్ కన్క్లూజన్. ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ టిప్, గోల్డ్ అండ్ సిల్వర్ ని ఒక్కసారిగా కొనేసే అసెట్ గా కాదు, నియమిత పెట్టుబడిగా చూడండి. మార్కెట్ పానిక్ లో కొనకండి. ఎమోషనల్ డిసిషన్ తీసుకోకండి. ఎమోషనల్ డిసిషన్ ని మానండి. ఎమోషనల్ గా కాక బాగా స్టడీ చేసి కొనడంలో నిర్ణయం తీసుకోండి. చివరగా గోల్డ్ అనేది ఒక స్టెబిలిటీ. గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు స్టెబిలిటీ. సిల్వర్ గ్రోత్ పొటెన్షియల్. సిల్వర్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్ పొటెన్షియల్. రెండింటిని తెలివిగా కలిపితే మీ సంపద ప్రయాణం బలంగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మీ ఆర్థిక భవిష్యత్తు గురించి మరో నిజంతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.